ఓకే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుంటూరు. మరో సరికొత్త కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. మన గుంటూరు నుంచి మనం విజయవాడ వచ్చేసాం అనమాట. సో విజయవాడ ఎందుకు వచ్చాం అనేది ముందుగా చెప్పేటప్పుడు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అయితే మన యొక్క వీడియోస్ అన్నింటిని మీరు చూసి కామెంట్ చేస్తే ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తానని చెప్తున్నాను. ఇంకా సుత్తి లేకుండా కంటెంట్లోకి వెళ్ళిపోతే, మన భారతదేశ యొక్క ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, అలానే మన యొక్క రాజ్యాంగాన్ని అమలుపరిచిన, రాజ్యాంగాన్ని సృష్టించిన సృష్టికర్త అని ఇలా చాలా పేర్లు చెప్పొచ్చు. ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది, ఎవరో కాదు మన బాబాసాహెబ్ అంబేద్కర్. సో మనం ఈరోజు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వచ్చాం. సో లోపలికి వెళ్ళి ఈ అంబేద్కర్ స్టాచ్యూని ఏ విధంగా డెవలప్ చేశారు, అలానే ఏ విధంగా బిల్డ్ చేశారు అని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా క్లారిటీగా మనం వివరిద్దామని చెప్తున్నాను. సో నేనైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఒకప్పుడు అంటరాని కులాలు ఇవన్నిటి వాటి నుంచి బడుగు బలహీన వర్గాలను ముందుకు నడిపించే పద్ధతిలో ప్రముఖంగా ఒక పిల్లర్ లాంటి మన అంబేద్కర్ గారు. సో అంబేద్కర్ గారిని మనం ఇప్పుడు ఈరోజు చూడడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. అలానే అంబేద్కర్ గారిని చూడడానికి మనం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. సో అలానే హైదరాబాద్లో కూడా అంబేద్కర్ గారి విగ్రహం అనేది డెవలప్ చేశారు. సో ఇక్కడైతే మన గుంటూరు అండ్ విజయవాడ సరౌండ్స్ మధ్యలో, విజయవాడ నడి ఒడ్డున అనమాట. సో నడి ఒడ్డున మనకి అంబేద్కర్ విగ్రహం పెట్టారు. చాలా పెద్ద విగ్రహం అనమాట, చాలా పెద్దది గురు. ఖచ్చితంగా మీరు బట్టి కన్ఫామ్ విజిట్ చేయండి, అంబేద్కర్ గారి గురించి మీరు తెలుసుకోండి. అలానే ఈ జనరేషన్ వాళ్ళకి కన్ఫామ్గా అంబేద్కర్ గారి యొక్క విలువను మనం తెలియచెప్పాలి. అలానే బడుగు బలహీన వర్గాలకి ఆయన చేసిన సేవ, అలానే ఆయన నిర్మించిన ప్రతి ఒక్క విధి విధానాలు కానీ, ప్రతి ఒక్క రాజ్యాంగ చట్టాలు కానీ మనం ఈరోజు ఇలా ఉన్నామంటే ముఖ్య కారణం మన భీమ్రావ్ జీ అంబేద్కర్ గారు. ఓకే, ఇంకా ఆలస్యం చేయకుండా మనం లోపలికి వెళ్దాం. సో లెట్స్ గో. సో చూస్తున్నారు కదా, భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సామాజిక న్యాయ మహాశిల్పం అనమాట. సో చాలా పెద్దది, అసలుకి చాలా సూపర్గా ఉంది. అసలుకి ఆకాశంలో అంబేద్కర్ అలా కనపడుతున్నట్లుగా నాకైతే అనిపించింది అనమాట. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అలానే మన యొక్క ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ చేసింది మన సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు అనమాట. సో దీన్ని 2024 అంటే ఈ ఇయర్ దీన్ని డెవలప్ చేశారు. సో జనవరిన దీన్ని ఓపెనింగ్ అనేది జరిగిందనమాట జనవరిలో. సో మనం లోపలికి వెళ్దాం. సో లోపలికి వెళ్ళి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అసలు లోపల ఎలా ఉంది అనేది నేను ఎక్స్ప్లోర్ చేస్తాను, నా కళ్ళతో మీకు చూపిస్తాను. ఓకేనా, ఇంకా ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్దాం. లెట్స్ గో. You're so heavy. My butterfly. ఓకే బాయ్. సో లోపలికి ఎంట్రీ అనమాట ఇది. అలానే మనకి 2 వీలర్ తెచ్చుకుంటే డైరెక్ట్గా లోపల రావచ్చు. పార్కింగ్ కూడా మనకి ఈ ప్లేస్లో పార్కింగ్ ఉంటుంది. ఫైనల్గా అయితే లోపలికి వచ్చేసాం. సో 2 వీలర్ పార్క్ చేసాం కదా, 2 వీలర్కి కూడా ఖచ్చితంగా టికెట్ తీసుకోవాలన్నమాట. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ టికెట్ రేట్స్ అన్నమాట. అడల్ట్స్ పెద్దలకి అయితే 5 రూపీస్, చిల్డ్రన్స్కి అయితే 5 రూపీస్. అలానే ఏదైనా ఫోటోగ్రఫీ కెమెరా తీసుకొస్తే 1000 రూపీస్ అంట. వీడియో కెమెరా అయితే 5000 అంట. అండ్ 2 వీలర్ అయితే 10 రూపాయలు, కార్ అయితే 30 రూపాయలు, బస్ వస్తే 100 రూపాయలు. సో ఈరోజు సండే అవ్వడం వల్ల సో ఇప్పుడే మనకి క్రౌడ్ కూడా స్టార్ట్ అయిపోయింది. అందరూ వస్తూ ఉన్నారు, ఉంటున్నారు. సో ఇది టికెట్ కౌంటర్. వెళ్దాం, టికెట్ తీసుకుందాం. టూ టికెట్స్, ఒక 2 వీలర్.
సో ఫైనల్గా అయితే టికెట్ తీసుకున్నాం అనమాట. టికెట్ వచ్చేసరికి ఇద్దరికి కలిపి 10 రూపీస్, 2 10 రూపీస్, 20 రూపీస్. ఆలోచన చెప్తున్నా లోపలికి వెళ్దాం. ఓకే, లోపలికి ఎంట్రీ అనమాట. టికెట్ కౌంటర్ పక్కనే ఎంట్రీ ఉంటుంది. సో 6 వచ్చి సో లోపలికి ఎంట్రీ ఇచ్చేటప్పుడే ఇక్కడ మనకి ఎటు నుంచి ఏ ఎంట్రీస్ అనేవి ఇక్కడ ఇచ్చారనమాట. సామాజిక న్యాయ మహాశిల్పం అని, స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్, సో ND2 గ్రాండ్ స్టాచ్యూ, మ్యూజికల్ ఫౌంటైన్ అండ్ 36 మ్యూరల్స్ ఇన్ కొలాండింగ్ అండ్ అంబేద్కర్ చైతన్య ఎక్స్పీరియన్స్ సెంటర్ అండ్ విహార మినీ థియేటర్. చూద్దాం లోపలికి వెళ్ళి ఇవన్నీ ఎలా ఉన్నాయో విజిట్ చేసి ఎక్స్ప్లోర్ చేద్దాం. సో స్టార్టింగ్ ఇటు నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకేనా, ఇలా వెళ్ళి అలా వద్దాం. సో ఇక్కడ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎలా ఫ్రేమ్ చేశారంటే మన మన భీమ్ రాజ్ అంబేద్కర్ గారి యొక్క జన్మస్థలం సంబంధించి, అంటే ఎక్కడ ఎలా పుట్టారనేది ఇక్కడ వాల్ పెయింటింగ్ సంబంధించి ఒకటి క్రియేట్ చేశారు. అలానే సెకండ్ వన్, సో ప్రతిదీ కూడా అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బర్త్ నుంచి చివరి వరకు తను చేసిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తూ అనమాట. అలానే చైల్డ్హుడ్ లైఫ్లో ఎలా ఉంది, సో బాల్యం అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసరికి కబీర్ పెంపకం అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి పేదరికంలో పాఠశాల, అంటే అంబేద్కర్ గారు అప్పుడు ఫస్ట్ మనం తెలిసినప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్ అయినప్పుడు అతన్ని బయటికి నెట్టేస్తారు, పక్కన కూడా కూర్చొని అది ఇండికేట్ చేస్తూ ఈ ప్రజెంటేషన్ అనమాట. అది నెక్స్ట్ అక్కడ నుంచి లండన్ వెళ్ళినప్పుడు ఎలా ఉందో ఇక్కడ ప్రజెంటేషన్. సో ఇక్కడ ఏంటంటే మ్యాన్ ఆఫ్ క్యారెక్టర్ అనమాట. ఈ యొక్క ఇండికేట్ ద ప్రెజెన్స్ ఆఫ్ స్ట్రక్చర్ మ్యాన్ ఆఫ్ క్యారెక్టర్. సో వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ లా కాలేజ్. సో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ప్రతి వాళ్ళకి ఒక్కొక్క స్లోగన్తో, అండ్ అతను బాల్యం నుంచి స్టార్ట్ అయింది, అండ్ లండన్లో ఎలా ఎడ్యుకేషన్ జరిగింది, తర్వాత వచ్చేసరికి పోరాటాలు ఎలా జరిగాయి, అండ్ ఎడ్యుకేషన్ సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది ఇక్కడ వాల్ ప్రజెంటేషన్ చాలా నీట్గా చాలా బాగా ప్రజెంట్ చేశారనమాట. ఇంకా ముందుకు వెళ్దాం, ఇంకా ముందు ఏముందో కూడా అది కూడా చూద్దాం. సో ప్రజెంట్ అయితే ఇప్పటికి మనం చూసినవన్నీ కూడా వాల్ ఆర్ట్ సంబంధించి ప్రతిదీ కూడా ప్రతి ఒక్క వాల్ మీద అంబేద్కర్ యొక్క జననం నుంచి చివరి వరకు తన యొక్క స్కూల్ ఎడ్యుకేషన్, కాలేజ్ ఎడ్యుకేషన్, అలానే లండన్లో ఏం జరిగింది, అలానే కొన్ని పోరాటాలు చేసిన సిచ్యువేషన్స్ అన్నీ కూడా పిక్చర్ ప్రజెంటేషన్, వాల్ పిక్చర్స్ లాగా మనకి ప్రజెంట్ చేశారు. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే కాలచక్ర మహామండపం అని ఉంది. సో లోపలికి వెళ్దాం. సో లోపలికి వెళ్ళి ఇక్కడ కూడా ఏముందనేది ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి అంబేద్కర్ చైతన్య, సో ఎక్స్పెరిమెంటల్ సెంటర్ అన్న. సో కొటేషన్ చాలా బాగుంది. సో లోపలికి వెళ్దాం. ఓకే, సో వావ్, సో బ్యూటిఫుల్, అసలు మామూలుగా లేదనమాట లోపలికి రాగానే. సో ఇక్కడ వచ్చేసరికి మోడర్న్ ఇండియా. సో ఈ ప్రజెంటేషన్ చూశారు కదా, మోడర్న్ ఇండియా అంటే 19వ శతాబ్దంలో భారతదేశ బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాటం జరుగుతున్నప్పుడు కుల వివక్షను ఏ విధంగా ఎదుర్కొన్నది అనేది ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నారు. సో ఇది చాలా బాగుంది. గ్లాస్ మీద లోపలికి ఎంట్రీ అవ్వగానే చాలా బాగా ప్రతిదీ కూడా వాల్ ఆర్ట్తో పాటు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చాలా యూనిక్గా ఉందన్నమాట.
సో అప్పట్లో ఏ విధంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది రన్ అవుతుంది అండ్ అంబేద్కర్ గారు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, సో ఇవన్నీ కూడా ఉందన్నమాట. సో అలానే ఇక్కడ చూసారా, అండ్ వచ్చేసరికి అంబేద్కర్ యొక్క స్కాలర్షిప్ సంబంధించింది అన్నమాట. సో అప్పట్లో వార్ డిక్లేర్ చేసినప్పుడు సో యుద్ధానికి సంబంధించింది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రిప్రజెంట్ చేశారు. అండ్ అసలు నేనైతే షాక్ అయిపోయాను. అది ఏంటంటే ఒక మనిషి నిజంగా అక్కడ కూర్చున్నంత ఫీల్ వచ్చింది. నిజంగా నేను షాక్ అయినా, ఎవరు బాబు ఇక్కడ కూర్చున్నాను అనుకున్నాను. అసలు చాలా సూపర్గా డిజైన్ చేశారు అంబేద్కర్ గారిని. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇది వచ్చేసరికి ఏంటంటే లండన్ 1916, సో 1916 సంవత్సరంలో ఒకేసారి 2 కోర్సెస్ని కంప్లీట్ చేశారన్నమాట. ఆ టైంలో స్కాలర్షిప్ నుంచి ఓరియంటెడ్ చాలా బాగా ప్రజెంట్ చేశారు. ఇక్కడైతే ఖచ్చితంగా మీరు మస్ట్ విజిట్ ప్లేసెస్లో మన విజయవాడలో ఈ యొక్క అంబేద్కర్ స్టాచ్యూని ఖచ్చితంగా విజిట్ చేయండి. చాలా యూనిక్గా ఉన్నాయి. సో అలా ఇంకా ముందుకు వెళ్దాం. సో ఇక్కడైతే అసలు సూపర్ ఉందన్నమాట లొకేషన్. చూసారు, చెట్టు కింద అంబేద్కర్ గారు అలా కూర్చొని, అది నిజంగా చెప్తున్నాను, ఇక్కడ ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇందాక లైబ్రరీలో లాగా బుక్ చదువుతున్నట్లు ఉంది కదా స్టాచ్యూ, అలానే ఇక్కడ చూడండి అసలుకి లైవ్లో నిజంగా ఒక పర్సన్ అక్కడ కూర్చొని ఉన్నట్లుగా అనిపించింది నాకైతే ఫీల్. సో ఎక్సలెంట్ అనమాట. సో ఈ పిక్చర్ అయితే నాకు కూడా అక్కడ కూర్చోవాలనిపిస్తుంది, కాకపోతే ఇక్కడ ఎంట్రీ లేదు, నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు. మట్టి కాదు, నార్మల్గానే సెట్టింగ్ లాగే ఉంది, కానీ చాలా బాగుంది కదా. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే అసలు న్యాచురల్ ఎఫెక్ట్ అనమాట. నిజంగా ఇక్కడ చెట్టు ఉన్నంత ఫీల్ అయితే వచ్చింది. ఇది నిజంగా ఒరిజినల్ చెట్టు అయితే కాదు. సో ఇది నిజంగా ఒరిజినల్ చెట్టు అయితే కాదనమాట. సో సెట్టింగ్ అలానే దాని ఎఫెక్ట్ కోసం అక్కడ ఫ్యాన్ కూడా పెట్టాడు. అంటే న్యాచురల్గా గాలి వచ్చినప్పుడు ఆకులు ఎలా కదులుతాయి అలా ప్రజెంటేషన్ చాలా బాగా నీట్గా ఇచ్చారు. వెళ్దాం లోపలికి. సో ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క వాల్ మీద ఒక కొటేషన్ అనేది మెన్షన్ చేశారు, కానీ నాకు బాగా హార్ట్ టచ్ అయిన కొటేషన్ మటుకు ఇదనమాట. మతం మనిషి కోసమే కానీ మతం కోసం మనిషి కాదని. సో అంటే ఈచ్ అండ్ ఎవ్రీ రిలీజియన్ ఫర్ ఏ మ్యాన్ అండ్ నాట్ మ్యాన్ ఫర్ రిలీజియన్. ఓకేనా. సో ఈ కొటేషన్ చాలా బాగుంది. బట్ నవేడేస్ ఈ జనరేషన్లో అందరూ కూడా ఆ కులం ఈ కులం అని చెప్పి ఇంకా కొట్టుకు వస్తున్నారు. కనీసం మారితే నెక్స్ట్ జనరేషన్ చాలా బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం. ఇక్కడ ఎవరి మనోభావాలు అయితే నేను దెబ్బతీయట్లేదు, బట్ కాకపోతే నాకు నచ్చిన కొటేషన్ మీకు చెప్తున్నాను. ఓకే, లెట్స్ గో. ఉందంటే సో భార్య మరణం అనమాట. అంబేద్కర్ గారి యొక్క భార్య మరణించినప్పుడు 1935 సంవత్సరంలో అలా జరిగింది అనేది ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నారు. అలానే సైమన్ కమిషన్. సో ఎంటైర్ ద థీమ్ ఆఫ్ సైమన్ కమిషన్. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ లైటింగ్ ఇంకాస్త ఎక్కువ ఉండేది, బట్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఇక్కడ పవర్ సప్లై అనేది ఆగిపోయింది కదా సడన్గా మరి. సో మనకు అదైతే తెలియదు. సో దానివల్ల ఇంకాస్త లైటింగ్ అనేది కొంచెం డిమ్గా కనిపిస్తుంది కదా. సో ఇంకొంచెం ముందుకు వెళ్దాం, ఇంకాస్త ఏముందో ఇంకా చూద్దాం. సో ఖచ్చితంగా ఏంటంటే మోస్ట్ విజిటెడ్ ప్లేసెస్లో ఈ ప్లేస్ ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు. ఎందుకు చెప్తున్నా అంటే మన యొక్క అంబేద్కర్ గారి గురించి జీవిత చరిత్ర, అతని యొక్క జననం నుంచి మరణం వరకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా, బర్త్ నుంచి డెత్ వరకు తన యొక్క చేసిన ప్రతి ఒక్క జర్నీని ప్రజెంట్ చేస్తూ చాలా చక్కగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో చాలా అంటే చాలా బాగుందన్నమాట.
సో ఇదన్నమాట అంబేద్కర్ గారి గురించి టోటల్ జీవిత చరిత్ర. ఫైనల్గా అయితే ఈ లాగ్ ఇంతటితో నేను కంప్లీట్ చేస్తున్నాను. అసలు ఫుల్ స్వెట్టింగ్ అనమాట. ఈసారి సమ్మర్ ఫుల్ 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 హాట్గా ఉంటుంది అనుకుంటున్నాను. సో సమ్మర్లో అయితే బయటికి రావద్దు, మ్యాక్సిమం బయటికి రాకుండా మా వీడియోస్, మన ఛానల్లో వీడియోస్ ఏంటి, మన గుంటూరులో ఉన్న ఛానల్స్ అన్ని విజిట్ చేయండి. ఒక ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఎక్స్ప్లోర్ చేశాను. అలానే మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేసిన వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ అనేది నాకు చాలా బూస్టింగ్ అనమాట. మరిన్ని వీడియోస్ చేయడానికి మీరు నాకు సపోర్ట్ చేస్తున్నట్టు అనమాట ఇండైరెక్ట్గా. సో అలానే మంచి కంటెంట్స్ కోసం, అలానే ఇంకాస్త కొత్త ప్లేసెస్ని నేను ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పి, అలానే నా కళ్ళతో మీ అందరికీ నేను చూపించాలని చెప్పి అనుకుంటున్నాను. సో మరిన్ని కంటెంట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో మీరు ఎంతమంది ఈ ప్లేస్ విజిట్ చేసి ఉంటారు, ఆల్రెడీ విజిట్ చేసి ఉంటారు, బట్ ఎంతమంది విజిట్ చేస్తారో కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అంతవరకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పుడు సైనింగ్ ఆఫ్, మీ గుంటూరు.